విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ హరిత. రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ వల్ల రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటున్నాయంటున్నారు క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు. మరి దీనికి సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం. ఈ రోజు స్టూడియోలో ఉన్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, మీ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు చెప్తున్నారు రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది అని. ఏంటి ఆ సీక్రెట్స్ ఇవాళ చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇక్కడ అన్ని సీక్రెట్స్ మనం చెప్పలేము మేడం, ఎందుకంటే దానికి సరైన ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. క్లాసెస్ అయితే కరెక్ట్ గా సూటబుల్ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక అఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో పడాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అయితే ఆ సూటబుల్ ఎన్విరాన్మెంట్ మాత్రం అక్కడే క్లాసే సూటబుల్ అండి. బట్ ఎనీవే మీరు అడిగారు కాబట్టి ఒక సీక్రెట్ రివీల్ చేస్తున్నా. అదేంటంటే తెలుసుకోవాలని ఉంది. క్లాసెస్ లోనే చెప్తారా, మాకు కూడా కొన్ని చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్తాను, డెఫినెట్ గా అందరికీ రిజల్ట్స్ రావాలని కోరుకుంటాం కాబట్టి షూర్ డెఫినెట్లీ అండి. ద బెస్ట్ టెక్నిక్ అంటే వన్ ఆఫ్ ద టెక్నిక్ లో ఏంటంటే హోపనపునం. ఏం చూడండి, హోపనపునం ఏంటిది, అది ఎందుకు ఇలా వచ్చిందంటే హవాయిన్స్ చాలా పాపులర్ యూజ్ చేసేవాళ్ళంటే వాళ్ళు ఏంటంటే ఏ ఇష్యూ వచ్చినా కూడా కుటుంబ సభ్యులతో కలిసి చేసేవాళ్ళని. చూడండి, ఏదైనా ఒక ధ్యానమైనా సరే, ఏదైనా కొన్ని టెక్నిక్స్ కుటుంబ సభ్యులతో కలిసి కాంబినేషన్ అంటే సామూహికంగా చేసినప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాయండి. సో అందుకోసమే గ్రూప్ ఆఫ్ ద పీపుల్స్ మన మార్నింగ్ క్లాసెస్ లో ఉంటాయి కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయి మార్నింగ్ క్లాస్ లో ఉన్న. అయితే ఒక సీక్రెట్ ఏంటంటే హోపనపునం హవాయిన్స్ లో డాక్టర్ హ్యూలెన్ గారు అని ఒక డాక్టర్ ఉండేవారండి. ఏంటండి, డాక్టర్ హ్యూలెన్, వారి పేరేం పేరంటే హ్యూలెన్. అయితే వారు ఏం చేశారంటే వారు ఒక ప్రిజన్ అనేది ఉండే, హవాయిన్స్ నగర్లో ఒక ప్రిజన్ అనేది ఉండేది. అంటే ఆ జైలుకి ఏంటంటే మెంటల్ గా చూడండి అప్సెట్ అయిన వాళ్ళు, కొంచెంమంది వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ మానసికంగా సరిగ్గా లేని పేషెంట్స్ ఉండేవాళ్ళు. అయితే అక్కడికి ఎవరు వెళ్ళినా, ఆ జైలుకి ఎవరికి వెళ్ళినా కూడా వాళ్ళు మానసికంగా వేధించే వాళ్ళని, అంటే వాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి ఏ డాక్టర్ వచ్చినా కూడా చాలా ట్రబుల్ చేసేవాళ్ళు డాక్టర్స్కే. సో ఇక మా వల్ల కాదని అందరూ కూడా చేతులు ఎత్తేసారు మేడం. అటువంటి సమయంలో డాక్టర్ హ్యూలెన్ వెళ్ళడం జరిగింది అక్కడికి. ఆడ వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఆ డాక్టర్ హ్యూలెన్ గారు వారందరినీ చూసేసి వారు ఏదైతే రూమ్ ఉందో, ఓకే, డాక్టర్స్ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ లో కూర్చుని వాళ్ళ ఫైల్స్ అన్ని తెప్పించారండి. వాళ్ళ ఫైల్స్ వాళ్ళ ఫోటోలు తెప్పించి వితౌట్ సీయింగ్, అంటే వాళ్ళ వితౌట్ టచింగ్, అంటే వాళ్ళని ఎలాంటి టచ్ చేయకుండా కేవలం వాళ్ళ ఫైలు వాళ్ళ ఫొటోస్తో కేవలం 4 పదాలను రిపీట్ చేయడం జరిగిందండి. అలా రిపీట్ చేస్తూ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఒక్కొక్కరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళిపోయింది. అది ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటి సీక్రెట్ అని చెప్పేసి అప్పుడు మీడియా వచ్చింది. ఏం చేశారు మీరు, వితౌట్ టచింగ్ తో మీరు ఎలా హీల్ చేయడం జరిగింది అనేస్తే అప్పుడు డాక్టర్ రివీల్ చేయడం జరిగింది. హోపనపునం 4 సెంటెన్సెస్ ఏంటండి, 4 పదాలు. పవర్ ఉందా? చాలా పవర్ అండి. ఎందుకంటే ప్రతి పదానికి పవర్ ఉంటుందండి. కొంచెం సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి పదానికి. ఆ పదాలను ఎప్పుడైతే మనం పలుకుతుంటామో ఆ వైబ్రేషన్ పలికినా అండ్ పదాలను మనసులో ఊహించినా సమ్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ వెళ్తాయి. అందుకోసం మంత్రాలకు చాలా పవర్ ఉంటాయట. సో వారేం చేశారంటే 4 పదాలు తర్వాత చెప్పారండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫస్ట్ 2 పదాలు ఉన్నాయి చూసారా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అనే పదాలు చాలా పవర్ఫుల్ అండి. సరే వారు మిస్టేక్ చేస్తే మరి వీరెందుకు సారీ చెప్పారంటే చూడండి, అందరూ ఒక దాంతో కనెక్ట్ అయి ఉంటామండి. సో వారు తెలుసో తెలియక వారి జీవితంలోకి వీరు ఆకర్షించుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఐఎమ్ సారీ అండ్ ప్లీజ్ ఫర్గివ్ అని చెప్పాడో నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది, వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అండ్ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అని చెప్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఇలా చెప్పడం తర్వాత హెల్త్కి సంబంధించింది క్యూర్ అయిపోయింది. ఇది కవర్స్ గూగుల్లో కూడా ఉంటుంది, టైప్ చేసి వస్తుంది. చాలా మంది దీని తర్వాత మనీ కూడా చేశారండి. అయితే నేనేమంటానంటే మీకు మనీ స్ట్రక్ అయిపోయింది, మనీ రావట్లేదు. సో కొంతమంది ప్రెజర్ పెడుతున్నారు, మనీ కట్టేయాలి. మీరు ఏం చేయలేదు, ప్రశాంతంగా కూర్చోండి, మనసులో ఊహించుకోండి, మనీని ఊహించుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడైతే 4 పదాలను కనుక ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుందండి. ఎలా ఊహించుకోవాలి, ఎలా పాసిబిలిటీ అవుతుంది 4 పదాలు అంటే ఫస్ట్ మీకు మనీ స్ట్రక్ అయిపోయింది, రావట్లేదు. సో నేనేమంటానంటే మనీ రాకపోతే ఫస్ట్ మీరు మనసులో ఊహించుకోమంటారు. ఏమని, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇలా కనుక చేసుకుంటూ కొన్ని రూల్స్ కూడా ఉంటాయి మేడం. ఆ మనీని ఊహించుకొని ఇలా యూనివర్స్ చెప్పుకుంటూ ఉంటే ఆ మనీ అనేది వస్తుంది. అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ ఎందు నీకు నెగిటివ్ బ్లాక్స్ వెళ్ళిపోయి థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అనే పదాలను రిప్రజెంట్ చేయడం వల్ల మనీ ఫ్లో అవుతుంది. దాంతో పాటు కొన్ని నియమాలు అని చెప్పాను. అదేమిటంటే కొందరు సమయాన్ని వృధా చేస్తారు, టైం పాస్ చేస్తారు. మరికొందరు లక్ష్యం కోసం వినియోగించుకుంటారు. చూడండి, ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నాడు, టైం చాలా విలువైన, నైట్ అంతా చూస్తున్నాడు, అలాగే పడుకున్నాడు, టైం అయినా లేవట్లేదు. బట్ ఇంకొక వ్యక్తి చూడండి టైం సరిగ్గా ఉపయోగించుకుంటున్నాడు. ఎవరు సక్సెస్ అవుతారు మేడం, సమయం అంది భగవంతుడితో సమానం అండి. అయితే ఇంకొకటి చూడండి, ఇక్కడ మనం ఇంకొకటి ఏం చూసినట్టయితే ప్రతి ఓటమి మరో అవకాశానికి మార్గం చూపిస్తుంది. ఒక పర్సన్ మనం ఏంటంటే మేడం, మనం ఒకటి అనుకుంటాం, ముందుకు వెళ్తుంటాం. అలా ముందుకు వెళ్ళిపోవడం ద్వారా ఏమైంది మేడం, ఫెయిల్యూర్స్ ఎదురైంది. ఆ ఫెయిల్యూర్ ఏమైపోయింది, పడిపోయాడు. ఆపర్చునిటీ ఏమైంది, మిస్ అయింది. కానీ నెక్స్ట్ చూడండి
ఆపర్చునిటీ డైమండ్స్ ఉన్నాయి మేడం సెకండ్. అంటే చూడు, అందుకు చాలా మంది ఏం చేస్తారు మేడం, ఒక జాబ్ కోసం ట్రై చేస్తారు కానీ జాబ్ రాలని చెప్పి బాధపడుకుంటూ కూర్చుంటారు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ బిజినెస్ లో ఫెయిల్ అయ్యి ఉంటుంది, రాలేదు నా జీవితం ఇంతే అనుకుంటారు. ఏది జరిగినా అంతా మన మంచి కోసమే అంటూ ముందుకు నడవాలి. అలా రావడం వల్లే ఆపర్చునిటీలో మొత్తం డైమండ్స్ ఉన్నాయి చూసారా. సో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా కలిసి వచ్చేది ఎవ్వరు చెప్పలేదండి. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అంటారు. అలా అందుకోసమే ఏ ఓటమి నేను ఎదురైనా అదొక చూడండి, ఇక్కడ ఫెయిల్యూర్ అంటూ ఉండదండి హరిత గారు, ఓన్లీ ఉండేది ఫీడ్బ్యాక్సే. మీ జీవితాన్ని మీరు మలుచుకోవచ్చు, అద్భుతంగా జీవించవచ్చు. అయితే ఇంకొకటి చూడండి, కొంతమంది ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే 2 కొండలు అండి. చాలా మంది ఏమనుకుంటారు సార్, 2 కొండలు ఉన్నాయి, నాట్ పాసిబుల్, నేను అక్కడ నుంచి అటు వెళ్ళలేదు, ఒకటి ఇక్కడ ఉన్నాం, ఒకటి మన లక్ష్యం వైపు. కానీ సెకండ్ పర్సన్, ఆ పర్సన్ ఏం చేసి చూడండి, ఒక థ్రెడ్ వేసి అన్నాడు ఏంటి, విజయం సాధ్యమే అనుకున్నప్పుడు ప్రయత్నం చేయడానికి వెనకాడకం. నువ్వు నమ్ముతున్నావు పాసిబిలిటీ ఉంటుంది, బట్ ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి వరకు. ఏ పాసిబిలిటీ, ఇక్కడ ఒక పాసిబిలిటీ అయితే వే ఉంది కదా. సో బట్ ఎప్పుడైతే గనక మనం అనుకుంటామో, మన మనసులో చాలా దృఢంగా అనుకుంటే మనకు మంచి రేస్ వస్తాయండి. అందుకోసం మన క్లాసెస్లో ఏం నేర్పిస్తామంటే, ఇందాక చెప్పిన సీక్రెట్ ఉంది కదా, అసలు ఎందుకు రేస్ వస్తాయి, రిజల్ట్స్ రావాలంటే మనం ఏం చేయాలి, మనలో ఉన్న బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ మనం ఎలా తీసేయాలి, ఎలా బ్లాక్స్ తీసేయడం వలన మన జీవితాన్ని మనం అద్భుతంగా మార్చుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే మీకు ఎలాంటిది ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా క్లాసెస్ అటెండ్ అవుతాయి, అన్ని కూడా వెళ్ళిపోతాయండి. ఆ విధంగా మన క్లాసెస్ ఉంటాయండి హరిత గారు. సీక్రెట్స్ లో కొన్ని మాకు కొన్ని సీక్రెట్స్. ఓకే, ఇంకా రిజల్ట్స్ ఎక్కువగా రావడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎందుకు సక్సెస్ అవుతున్నారు? అయితే దాంట్లో క్లాసెస్ లో చూసినట్టయితే మీకు ఎవరు ఎక్కడ చెప్పిన ఒక సీక్రెట్ మెడిటేషన్ ఉంటుంది మేడం, టీటా స్టేట్ మెడిటేషన్. అయితే ఆ మెడిటేషన్ చేసిన తర్వాత నేనే నా ఓన్ వాయిస్ తో హిప్నోసిస్ చేస్తానంటే వాళ్ళ లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ అన్ని తొలగించేసి వాళ్ళ లోపల ఎటువంటిది నింపుతానంటే వాళ్ళ లోపల హై ఎనర్జీగా ఉన్నదాన్ని నింపేస్తా మేడం. ఎప్పుడైతే వాళ్ళ లోపల హై ఎనర్జీ నింపుతానో వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది రావడం జరుగుతుందండి. అలా రావడం కోసం నేను ఏం చేస్తానంటే లోపల మొత్తం కూడా వాళ్ళకు ప్రాపర్ మెడిటేషన్ నేర్పిస్తాను, క్లారిటీ విజువలైజేషన్ నేర్పిస్తాను. చాలా మందికి ఏంటంటే ఊహించుకొని వస్తాయంటారు, బట్ ఎలా ఊహించుకోవాలో ఎవరు చెప్పారండి. మన క్లాస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని క్లారిటీగా ఎలా ఊహించుకోవాలో నేర్పిస్తాం. అదేవిధంగా కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ నేర్పిస్తుంటాం. అదేవిధంగా అఫర్మేషన్, ప్రాపర్ అఫర్మేషన్ ఎలా రాయాలి. సింపుల్గా చెప్పాలంటే వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా కూడా వారి జీవితంలో ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడం కోసం వాళ్ళు ఏమేమి చేయాలో అవన్నీ కూడా క్లాసెస్ లో నేర్పిస్తామండి హరిత గారు. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే మీ క్లాసెస్ అటెండ్ అవుతే సరిపోతుంది, అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినోభవంతు, సమస్తలో సుఖినోభవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.